చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు రావణ్ణిచ్చిన ₹1 కోటి డబ్బులు కావాలి. అవెక్కడా? తెలీదు. అయితే సంతకం చెయ్యి. విక్రమ్, నీకు 2 ఆప్షన్స్. ఒకటి, నాకు డబ్బులిస్తే నీకు పెళ్ళామని చెప్పుకోవడానికి ఈ నందిని ఉంటుంది. లేదా నీకు డైవోర్స్ ఇచ్చి నందిని మా ఎక్స్ వైఫ్ అని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఆలోచించుకో. అవునా? నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ₹1 కోటి కావాలంటే నేను నీతో ఈ ఇంట్లో ఉండను. రెండో ఆప్షన్, నేనే కావాలనుకుంటే నీకు ఈ డబ్బు ఇవ్వను. చాయిస్ నీదే. ముందు డబ్బెక్కడుందో చెప్పు. నువ్వుంటే ఏం, పోతే ఏ? ఏంటిది? ఇందులో ₹1 కోటి ఉన్నాయి. అవునా? విక్రమ్, ఇంకోసారి ఆలోచించు. ఈ డబ్బు నువ్వు తీసుకుంటే నేనింక జీవితంలో నీ మొహం కూడా చూడను. నిర్ణయించుకో. ఎందుకిలా మాట్లాడుతున్నావు విక్రమ్? నాకు డబ్బు కావాలి. అలాగని భార్యాభర్తల సంబంధం కన్నా డబ్బే గొప్పది అనుకునేదాన్ని కాదు. మరైతే నేనుండాలి అంటే ఈ డబ్బు నీకు దక్కదు. ఆలోచించుకో. నువ్వు లేకుండా నాకు డబ్బెందుకు విక్రమ్? నాకు ఈ బంధం శాశ్వతంగా కావాలి. ఈ అనుబంధం ఎప్పటికీ ఉండాలి. నాకు డబ్బు కన్నా నువ్వే ముఖ్యం. నందిని, ఇదే కదా నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది? ఇలా చెప్తానని అనుకున్నావా? No, never. నాకు డబ్బే కావాలి. మనీ ఈజ్ ద మెయిన్ థింగ్. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నాకు ఈ డబ్బులే ముఖ్యం. విక్రమ్, నీకో మాట చెప్పనా? ₹1000 నీ పక్కన పెట్టి నువ్వు కావాలా 1000 కావాలా అంటే నేను సెలెక్ట్ చేసుకునేది ₹1000. నీ పక్కన రూపాయి పెట్టి నువ్వు కావాలా రూపాయి కావాలా అని అడిగితే నేను తీసుకునేది రూపాయినే. దీన్ని బట్టి అర్థం చేసుకో. అబ్బబ్బా, నీ వాల్యూ ఏంటో. నీకు నా భర్తగా ఉండే అర్హత అస్సలు లేదు. అయితే ఇదే నీ డెసిషనా? ఎస్, ఆఫ్ కోర్స్. అయితే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఇది బోనస్ విక్రమ్. ఒక్కసారికే ఓ మై గాడ్, డబుల్ ధమాకా. ఆర్ యు షూర్? ఇదే నీ చివరి నిర్ణయమా? అయ్యో విక్రమ్, పదే పదే అడిగి టైం వేస్ట్ చేయకు. వెళ్ళు వెళ్ళు. నాకు మనీనే కావాలి. ఉండాలో పోవాలో నీ ఇష్టం. అయినా నేనెవరు చెప్పడానికి? నీ కర్మ. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. డబ్బులే ముఖ్యమన్నట్టు మాట్లాడింది. నాకు అలాంటి డబ్బు మనిషితో ఉండడం ఇష్టం లేదు. నందిని డబ్బు మనిషే, కానీ తన మీద జాలి చూపించే పరిస్థితి లేదు మేడం. ఎప్పుడూ డబ్బు డబ్బు అని వెంపర్లాడుతూనే ఉంటుంది. డబ్బుని ఏం చేసుకుంటుందో ఏం తెలీదు.
తనకి అనుబంధాలు ప్రేమల మీద కొంచెం కూడా నమ్మకం లేదు. సంతృప్తి ఉన్న వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చు, కానీ ఎంతున్నా అసంతృప్తితో ఉన్న వాళ్ళని ఏమీ అనలేము, బాగు చేయలేము. ప్రతి క్షణం కూడా అవమానమే. అందుకే వచ్చేశాను. కరెక్ట్. ఎంత చెప్పినా మారని వాళ్లతో ట్రావెల్ చేయడం కష్టం. భార్యాభర్తలంటే ఎన్ని ఒడిదుడుకులొచ్చినా అర్థం చేసుకుని ముందుకెళ్తారు. నందిని అర్థం చేసుకునే టైప్ కాదు. సరే, మరిప్పుడు ఏం చేద్దామని? అదే ఆలోచిస్తున్నాను మేడం. ప్రస్తుతం పనిచేస్తున్న సెకండ్ హ్యాండ్ కార్ల కంపెనీ షోరూంలో కూడా ఇబ్బందిగానే ఉంది. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ రెండూ డిస్టర్బ్గానే ఉన్నాయి. అవును సార్. నువ్వొక పంచే విక్రమ్, నువ్వు మా కంపెనీలోనే జాయిన్ అవ్వు. రామ్ కుమార్ గారు, తన ప్రొఫైల్కి తగ్గట్టు మంచి పొజిషన్ ఇవ్వండి. భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీలో పనిచేయడం అంటే గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసినట్టే మేడం. నాకు మీరు ఉద్యోగం ఇవ్వడమే నా అదృష్టం. విక్రమ్, యూర్ మై ఫ్యామిలీ, యూర్ లైక్ మై బ్రదర్. విక్రమ్, థ్యాంక్ యూ మేడం. ఉద్యోగమే కాదు మేడం, మీకెప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను అందుబాటులో ఉంటాను మేడం. ఇట్స్ మై ప్రామిస్. గురు ఆది, మీ శక్తి సన్నగిల్లింది. కనీసం మీ శక్తితో ఈ దీపం కూడా వెలిగించలేకపోతున్నారు. అవును, ఇంతకు ముందులా లేదు. ఇంత శక్తి నశించిందని నేను ఊహించలేదు. కానీ ఆ శక్తిని తిరిగి పొందాలి. శివగామితో పోరాటానికి సిద్ధపడాలి. అవును, నువ్వు కూడా కొన్ని సిద్ధులను వశపరుచుకోవాలి. అప్పుడు మాత్రమే మనం శివగామిని ఎదుర్కోవడానికి సాధ్యమవుతుంది.